On behalf of Impact Students Mission, we greet you in Christ's name. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఇంపాక్ట్ స్టూడెంట్ మిషన్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We thank our God for this opportunity to share with you series of Bible studies on the topic, the names of God. దేవుని నామములు అనేటువంటి ఈ బైబిల్ ధ్యాన శీర్షికలను మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి ఆయనకు వందనాలు. The name of this program is called New Strength for New Month. ఈ యొక్క కార్యక్రమానికి గల నామము నూతన నెల కొరకైనటువంటి నూతన బలము. Now we shall study in detail the name of our God, Jehovah Shammah. ఇప్పుడు మనము యెహోవా షమ్మా అను నామమును విపులంగా ధ్యానించేద్దాం. Our Kakinada is a coastal city in Andhra Pradesh. మన ఈ కాకినాడ నగరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా తీర ప్రాంతంగా ఉంది. This city is situated below sea level, ఈ నగరము కాకినాడ నగరము సముద్ర మట్టానికి దిగువన ఉంది. but it escapes from cyclones. కానీ అనేకమైన తుఫాన్ల నుండి తప్పించుకుంటూ ఉంది. What is the secret? దానికి గల రహస్యం ఏంటి? There is an island very near to Kakinada. కాకినాడకు చాలా దగ్గరగా ఒక ద్వీపం ఉంది. It diverts the course of stormy wind and thereby protects the city from cyclonic effects. ఇది తుఫాను ప్రభావం నుండి నగరాన్ని రక్షించడం ద్వారా తుఫాను గాలిని మళ్లిస్తుంది. Likewise, our great God, like this Hope Island, protects us from the attacks of our enemy. అదే రీతిగా మన ఈ గొప్ప దేవుడు అపవాది యొక్క శత్రువు యొక్క దాడులన్నిటి నుండి కూడా ఈ హోప్ ఐలాండ్ ఏ విధంగా రక్షిస్తుందో మన దేవుడు కూడా అదే విధంగా మనల్ని రక్షిస్తారు. To start with, let us read the key verse from Ezekiel 48 and 35. ఈ ధ్యానానికి ప్రారంభించడానికి ఎహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. The distance around the entire city will be 6 miles, and from that day the name of the city will be the Lord is there. In Hebrew, it is Jehovah Shammah. దాని కైవారము 18,000 కొల కర్రల పరిమాణము, యెహోవాయుండు స్థలమని నాటు నుండి ఆ పట్టణమునకు పేరు. First of all, let us study the context in which this particular name of God, Jehovah Shammah, was revealed. ఈ యొక్క యెహోవా షమ్మా అను నామము ఏ సందర్భములో ప్రత్యక్షపరచబడిందో మొట్టమొదట ఆ సందర్భాన్ని చూద్దాం. Oh, this verse is recorded as the last verse of the last chapter of this prophetic book called Ezekiel. ఈ ప్రవచన గ్రంథమైనటువంటి ఎహెజ్కేలు గ్రంథములో ఈ యొక్క మాట చివరి అధ్యాయము చివరి వచనములో ఇక్కడ లిఖించబడింది. Israelites were in captivity in Babylon for at least 22 years. ఇశ్రాయేలు జనాంగము ఇంచుమించు 22 సంవత్సరాలు బబులోను చెరలో వారు పట్టబడి ఉన్నారు. During this time, the spiritual life of Israelites declined to its lowest ebb. ఈ యొక్క కాలములో వారు చెరలో ఉన్నటువంటి కాలములో వారి యొక్క స్థితిగతులన్నీ కూడా ఎంతో దిగజారిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాయి. And prophet Ezekiel was ministering to the people, warning them, encouraging them, and giving them hope for their future. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలు వారికి ఎంతో పరిచర్య చేస్తూ వారిని హెచ్చరిస్తూ వారి భవిష్యత్తును గురించినటువంటి ఆశను కల్పిస్తూ వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. It appeared to Israelites that they had been delivered from the bondage in Egypt only to be sent into captivity in Babylon. ఇశ్రాయేలీయులందరూ ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఐగుప్తు నుంచి ఆ ఐగుప్తు చెరలో నుంచి విడుదల చేసి కేవలం ఈ యొక్క బబులోను చెరలో ఉంచడానిక ఆ విడుదల కలిగింది అని ఆలోచన చేస్తున్నారు. Psalm 137 describes how the exiled Israelites sat by the riverside of Babylon and wept as they remembered Zion. ఆ యొక్క సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆ యొక్క బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి అని వ్రాయబడి ఉందో ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు. Now they felt that what they could enjoy in their homeland Israel was only a dream and joyful days would never return. వారి స్వదేశమైనటువంటి ఇశ్రాయేలులో వారు ఆనందించినటువంటి దినాలు అవన్నీ కేవలం ఒక కలలాగే వారు కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క ఆనందకరమైనటువంటి దినాలు ఇక రావు అనేటువంటి ఉద్దేశంలో వారు ఉన్నారు. At this point, God breaks into the situation and speak through
his prophet Ezekiel. అటువంటి సందర్భంలో దేవుడు ఆయన కలుగజేసుకుని ఆ పరిస్థితుల్లో కలుగజేసుకుని ఆ యొక్క ఎజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నారు. He prophesies that a revival and a restoration will certainly take place soon for God's children. దేవుని బిడ్డలైన వారి కొరకు తప్పకుండా నిశ్చయముగా ఆ యొక్క ఉజ్జీవము తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది అని ఆ ప్రవచనము విడుదల చేయబడింది. According to this new name, Jehovah Shammah, the Lord himself would turn out to be their deliverer. ఈ యొక్క నూతన నామమైనటువంటి యెహోవా షమ్మా ఈ యొక్క నామమును బట్టి ప్రభువే తనంతట తానే వారికి విడుదలకర్తగా వారితో ఉండేటువంటి ప్రభువుగా రానయ్యున్నాడు. Beloved, no matter how many political changes would take place, God himself will continue to be the same yesterday, today and forever. ప్రియులారా, ఆ యొక్క రాజకీయ పరిస్థితులు మార్పులు ఎన్ని జరిగినా గాని, ఎటువంటి పరిస్థితులు అయినా గాని, మన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. His glorious presence is with us always, whether we acknowledge it or not. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన యొక్క మహిమకరమైనటువంటి సన్నిధి ప్రసన్నత నిత్యము మనతో ఉంటుంది. Friends, we may not know what the future holds, but we know that our Almighty God holds our future. ప్రియులారా, స్నేహితులారా, భవిష్యత్తు అనేది మనకి ఏమి తీసుకుని వస్తుందో మనకు తెలియదు కానీ మన భవిష్యత్తును పట్టుకున్నటువంటి దేవుడు ఆయన సమస్తము ఎరిగినవాడు. Like this Hope Island, our Lord is all powerful to safeguard us from enemies' attacks. ఈ విధమైనటువంటి హోప్ ఐలాండ్ వలె ప్రతి విధమైనటువంటి శత్రు దాడుల నుంచి మనల్ని సంరక్షించడానికి మన ప్రభువు సర్వశక్తిమంతుడు. In this message, let us consider 5 blessings from Jehovah Shammah, which means the Lord is here. ఈ యొక్క వర్తమానములో మనము యెహోవా షమ్మా, ప్రభువు మనతో ఉన్నారు, ఆయన మన మధ్యన ఉన్నారు అనేటువంటి ఈ యొక్క మాటను నామమును ఈ వర్తమానములో 5 ఆశీర్వాదాలు చూద్దాం. 1. మొట్టమొదటిది, The Lord is there when you are left all alone. మీరు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ప్రభువు ఉన్నారు. God's presence follows God's children wherever they go. ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వారు వెంట ఆయన సన్నిధి ఉంటుంది. The Lord knows very well what is happening in your life. మీ జీవితంలో ఏం జరుగుతుందో దేవునికి అంత సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. He knows how to guide you in critical moments. ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని ఏ విధంగా నడిపించాలో ఆయనకు తెలుసు. He gives you his unfailing love to you. ఆయన ఎడబాయిని ప్రేమతో ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. The story of Jacob is an apt example to illustrate this point. ఈ యొక్క ఆ సందర్భాన్ని ఉదాహరించడానికి యాకోబు యొక్క వృత్తాంతము, అతని కథే మనకు మంచి ఉదాహరణ. Oh, Jacob left home for the fear of his angry brother Esau. యాకోబు తన యొక్క ఇల్లు విడిచి తన అన్న అయినటువంటి ఏశావు భయము చేత ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. His parents were old and helpless. అతని తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. Jacob walked all alone in the desert area. ఆ యొక్క యాకోబు ఆ ఒంటరిగా ఒక్కడే ఆ యొక్క అరణ్య ప్రాంతములో నడుచుకుని వెళుతూ ఉన్నాడు. When the night came, he took a stone for a pillow and slept. ఆ రాత్రి అయినప్పుడు అతడు ఆ రాయిని తలగడగా చేసుకుని నిద్రిస్తూ ఉన్నాడు. During that night, he had a vision of God. ఆ రాత్రి సమయంలో అతను దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. He woke up in the morning and realized that the Lord was there. అతడు తెల్లవారిన తర్వాత లేచి అతడు గ్రహించింది ఏంటంటే ప్రభువు ఈ స్థలమందు ఉన్నారు. He gave a name to that place, Bethel, the house of God. అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అన్న మాటకు దేవుని మందిరము, దేవుని ఇల్లు అని అర్థం. He said, what an awesome place this is. It is none other than the house of God, the very gateway to heaven. అతడు ఈ విధంగా చెబుతున్నాడు, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. Here are the practical lessons for us. మన కొరకైనటువంటి ఆ యొక్క నిత్య జీవితములో ఉపయోగకరమైనటువంటి అభ్యాసము చేయదగిన పాఠములు. In spite of our unworthiness, the Lord has chosen us. మనము అయోగ్యులం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. We find no human explanation
for God's choice. ఆ దేవుని యొక్క ఎంపికకు మానవుని యొక్క వివరణ ఏది కూడా అవసరం లేదు. Instead, we need to acknowledge God's sovereignty. దానికి బదులుగా దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని మనము ఒప్పుకోవాలి. Dear friends, let us permit the persons God permits in our lives. ఆ ప్రియులారా, దేవుడు మన జీవితంలోనికి అనుమతించినటువంటి వ్యక్తులను మనము అనుమతించాలి. There must be a purpose. అక్కడ తప్పకుండా ఒక సంకల్పము, ఆయన ప్రణాళిక ఉంటుంది. Secondly, God meets his child in an unexpected time, in an unexpected way. రెండవదిగా, దేవుడు తన బిడ్డలను ఊహించినటువంటి కాలములో, ఊహించినటువంటి సమయంలో ఆయన వారిని ఎదుర్కొంటారు. When you do not know what to do in difficult times, the Lord is there. మీరు కష్టకాలంలో, శ్రమల్లో ఉన్నప్పుడు ఏమి చేయాలో గోచరించని సమయంలో ప్రభువు ఆయన ఉన్నారు. In case there is none to help you, the Lord is there, extending his loving help. నిజానికి నీకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినప్పుడు ప్రభువు నీతోటుండి నీకు ఆయన తన సహాయాన్ని అందిస్తారు. Thirdly, Jacob saw in his dreams the angels ascending and descending. మూడవదిగా, యాకోబు తన కలలో చూస్తూ ఉన్నాడు, దేవదూతలు ఆ పైకి కిందకి నిచ్చెన మీద తిరుగుతూ ఉన్నారు. There was a ladder that connected earth and the heaven. ఒక నిచ్చెన భూమికిని ఆకాశమునకును మధ్య వేయబడి ఉంది. My dear children, this is to ensure you that the Lord is there to give you supernatural help. ఇది ఈ సంఘటన మనకి ఏమి నిశ్చయతను కలుగజేస్తుందంటే, ప్రభువు మనతో ఉన్నారు, మనకు ఆ యొక్క అద్భుతమైనటువంటి మానవాతీతమైనటువంటి సహాయాన్ని అందించడానికి. The angels are working day and night to prepare a pathway for your future. మీ భవిష్యత్తు కొరకు సరి అయినటువంటి మార్గమును సరళము చేయడానికి దేవదూతలు దివారాత్రములు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. In Psalm 138 and 8, the psalmist says, "The Lord will work out his plan for my life, for your faithful love, O Lord, endures forever." 138వ కీర్తన 8వ వచనంలో ప్రభువు వారు ఈ విధంగా చెబుతున్నారు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. Fourthly, God will certainly fulfill his promises. నాలుగవదిగా, దేవుడు తప్పకుండా ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తారు. Jeremiah 29 and 11, he says, "For I know the plans I have for you. They are plans for good and not for disaster, to give you a future and a hope." ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినట్లుగా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. So, dear friends, like Jacob, go forward confidently. Great days are ahead of you. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, యాకోబు వలె ఎంతో ధైర్యముగా నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళండి. మీ కొరకు గొప్ప కార్యములు, గొప్ప దినములు వేచి ఉన్నాయి. The second blessing, రెండవ ఆశీర్వాదం, God is there when you undergo fiery trials. మీరు ఆ యొక్క అగ్ని గుండము వంటి శ్రమలలో పయనిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఉన్నారు. The book of Daniel gives us a thrilling story in the 3rd chapter. మనకు ఎంతగా ఒళ్ళు గగుర్పొడిచేటువంటి ఆ వృత్తాంతాన్ని దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు చదువుతున్నాం. In this short story, Shadrach, Meshach and Abednego are the heroes of faith. ఈ యొక్క క్లుప్తమైనటువంటి కథలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాస వీరులుగా కనబడుతూ ఉన్నారు. The emperor Nebuchadnezzar made a huge gold statue. ఈ యొక్క చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని చేశాడు. It was 90 feet tall and 9 feet wide. ఆ యొక్క విగ్రహము 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు ఉంది. People were ordered to bow before the idol as a mark of their worship. ప్రజలందరూ కూడా ఆ యొక్క విగ్రహం ఎదుట సాగిలపడి ఆ యొక్క విగ్రహాన్ని ఆరాధించమని వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. But these young men refused to worship the idol. కానీ ఈ యవ్వనస్తులు ఆ యొక్క విగ్రహాన్ని నమస్కరించడానికి, మోకరిల్లడానికి వారు ఒప్పుకోలేదు. Before the presence of the king, they declared like this: ఆ రాజు ఎదుటనే వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, "If we are thrown into the blazing furnace, the God whom we serve is able to save us. He will rescue us from your power, your majesty. But even if he does not,
we want to make it clear to you, Your Majesty, that we will never serve your gods or worship the gold statue you have set up. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. On hearing this, the king became furious. ఈ మాటలు వినగానే రాజు నిర్ఘాంతపోయాడు. He ordered to increase the heat 7 times. అతడు అగ్నిగుండము యొక్క వేడిని 7 మార్లు రెట్టించమన్నాడు. These 3 men were tied up and thrown into the blazing furnace. ఈ ముగ్గురు యవ్వన బిడ్డలను కూడా వారు కట్టి ఆ యొక్క అగ్నిగుండములో పడవేశారు. But Jehovah Shammah was there to protect his people. కానీ యెహోవా షమ్మా, ఆయన యెహోవా దేవుడు వారితో ఉన్నారు తన ప్రజలను రక్షించడానికి. The king himself gave an amazing testimony. రాజు తనంతట తానే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. I see 4 men unbound walking around in the fire unharmed. The 4th man looks like a god. నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. When these 3 men were ordered to come out of the furnace and they came out unarmed. ఈ ముగ్గురు వ్యక్తులను ఆ అగ్నిగుండములో నుంచి బయటకు రమ్మని పిలిచినప్పుడు వారు ఎటువంటి ఏ హాని కూడా వారికి తగలకుండా వారు బయటకు వచ్చారు. Amazingly, even their hairs were not burnt by the fire. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే కనీసం వారి వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు. The king Nebuchadnezzar then said like this, అప్పుడు రాజైన నెబుకద్నెజరు ఈ విధంగా చెబుతున్నాడు, there is no other God who can rescue like this. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. Now, let us observe few things for our practical living. మన యొక్క నిజ జీవితంలో అభ్యసించదగినటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. It is God who decides our path. మన యొక్క మార్గములను నిర్ణయించేది దేవుడే. At times, the Lord allows his chosen people to undergo fiery trials. కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క అగ్నిగుండం వంటి సమస్యలు గుండా పయనింపజేయడానికి అనుమతిస్తారు. But the Jehovah Shammah is with those who suffer. కానీ యెహోవా షమ్మా ఆయన శ్రమపడువారు మధ్యలో వారితో ఉంటారు. He walks with them in order to rescue his people. తన ప్రజలైనటువంటి వారిని రక్షించడానికి ఆయన వారితో కలిసి నడుచుకుని The వెళ్తారు. Lord honors those who honor him in the midst of fiery ఆ trials. యొక్క అగ్నిగుండం వంటి సమస్యల మధ్యలో ప్రభు వారిని గణపరిచేటువంటి వారిని ప్రభు వారు కూడా గణపరుస్తారు. Dear friends, you will never stand out all alone. ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా నిలుచుని ఉండరు. Jehovah Shammah, the Lord is with you. యెహోవా షమ్మా, ప్రభువు మీకు తోడై ఉన్నాడు, ప్రభువు మీతో ఉన్నాడు. Isaiah 43:2 is a golden promise to those who undergo fiery trials. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము ఒక బంగారు వాగ్దానం ఇటువంటి అగ్ని బంధకములతో ఉన్నటువంటి సమస్యల్లో పయనించేటువంటి వారి కోసం. When you go through deep waters, I'll be with you. When you go through rivers of difficulty, you will not drown. When you walk through the fire of oppression, you will not be burnt up. The flames will not consume me. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్సవు. Yes, Jehovah Shammah, the Lord is there. అవును, యెహోవా షమ్మా, ప్రభువు మనతో ఉన్నారు. Third blessing, 3వ ఆశీర్వాదం, the Lord is there when you face your enemy. మీరు మీ శత్రువును ఎదుర్కొనేటప్పుడు ప్రభు వారు మీతో ఉన్నారు. The glory of our Christian life is that we are safe under God's constant care. మన యొక్క క్రైస్తవ జీవితమునకు ఉన్నటువంటి మహిమకరమైనటువంటి స్థితి ఏమిటంటే మనము నిరంతరము ఎడతెగని దేవుని యొక్క సన్నిధిలో మనము క్షేమంగా ఉన్నాం. Psalm 91:1 says, 91వ కీర్తన 1వ మొదటి వచనం చెబుతూ ఉంది, those who live in the shelter of the Most High will find rest in the shadow of Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. Of course, the enemy is powerful, ఏదేమైనప్పటికీ ఆ శత్రువు శక్తిమంతుడే. but our Lord God
Jehovah Shammah is all powerful. కానీ మన ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడు. You belong to God, my dear children of God. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రభువునకు చెందినవారు. We read in 1 John 4:4 like this. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం ఈ విధంగా చదువుతూ You ఉంటాం. have already won a victory over those people because the spirit who lives in you is greater than the spirit who lives in the world. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. We Christians are like the sheep and our Lord Jesus is our good shepherd. క్రైస్తవులమైనటువంటి మనము గొర్రెలుగా ఉన్నాం. మన క్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నారు. David sings beautifully with regard to the shepherd's care. ఈ యొక్క కాపరి ఏ విధంగా గొర్రెలను కాచుకుంటాడో దాన్ని బట్టి దావీదు ఎంతో అద్భుతంగా పాడుతూ ఉన్నారు. This we read in Psalm 23:4. ఈ వచనాన్ని మనం ఈ మాటలను 23వ కీర్తన 4వ చరణంలో చదువుతాం. Oh, I walk through the valley of the shadow of death. I am not afraid because you are with me. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. A faithful and caring shepherd stays with his sheep round the clock. నమ్మకమైనటువంటి ఆ కాపరి ఎంతో తన గొర్రెలను నిరంతరము 24 గంటలు వాటిని జాగ్రత్తగా కాచుకుంటారు. He does not leave the sheep at any cost ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తన గొర్రెలను ఆయన విడిచి వెళ్ళాడు. because the sheep are timid, defenseless and wavering creatures. ఎందుకంటే ఈ గొర్రెలు అనేటువంటివి ఎంతో పిరికి జంతువులు, అవి తిరిగి ఎదురించలేని జంతువులు, అవి చెదిరిపోయేటువంటి ఆ పశువులుగా ఉన్నాయి. One of the main responsibilities of a good shepherd is to protect his animal in the face of attack from a wolf or a robber. మంచి కాపరి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే, బాధ్యత ఏమిటంటే ఈ నక్కలు లేక దొంగల బారి నుంచి తన గొర్రెలను కాపాడుకోవడం. Risking his own life, he fights with the enemy. తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రువుతో పోరాటం చేస్తాడు. In case the enemy comes, the sheep would turn to the shepherd. ఒకవేళ శత్రువు వచ్చినప్పుడు వెంటనే గొర్రెలన్నీ కూడా కాపరి వైపు తిరిగిపోతాయి. A little girl was afraid when the electricity went off all of a sudden in her home. ఒక చిన్న అమ్మాయి తన ఇంటిలో కరెంటు పోగానే ఒక్కసారిగా భయానికి గురయింది. The father in the house shouted, I am here. ఆ ఇంటిలో ఉన్నటువంటి తండ్రి నేను ఇక్కడే ఉన్నాను అని కేకబెట్టారు. The girl responds, అమ్మాయి ఈ విధంగా స్పందిస్తూ, Dad, you are here. Then I am not afraid. డాడీ మీరు ఇక్కడే ఉన్నారా, అయితే నేను భయపడను. The psalmist says, కీర్తనాకారుడు కూడా చెబుతున్నాడు, when I am afraid, I will put my trust in you. I praise God for what he has promised. I trust in God, so why should I be afraid? What can mere mortal do to me? కీర్తనాకారుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? Beloved, the secret of courage in life is ever-abiding presence of God. ప్రియులరా, మన యొక్క జీవితంలో ధైర్యానికి రహస్యం ఏమిటంటే నిరంతరము మన తోటి ఉండేటువంటి దేవుని సన్నిధి మాత్రమే. The Lord is there. He is Jehovah Shammah. ప్రభువు ఆయన మనతో ఉన్నారు. ఆయన యెహోవా షమ్మా. Fourth blessing, 4వ ఆశీర్వాదం, God is there when you are helpless. మీరు నిస్సహాయ స్థితిలో ఉండినప్పుడు ప్రభువు మీతో ఉన్నారు. In Matthew 9 chapter and verse 36, we read like this. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాం. When Jesus saw the crowds, he had compassion on them because they were confused and helpless like sheep without a shepherd. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి. Who will come to help the people in times of their sickness, sorrow, physical and spiritual needs? ప్రియులారా, వారు ఆ యొక్క ఆత్మీయ అవసరతలో ఉన్నప్పుడైనా, భౌతిక అవసరతలోనైనా, దుఃఖములోనైనా, అనారోగ్యములోనైనా ఎవరు వారికి సహాయం కొరకు వస్తారు? The good news is that Jesus came to the world to become helper to the helpless and a good friend to stay with us. మనకు ఈ లోకములో ఉన్నటువంటి శుభవర్తమానం ఏమిటంటే
యేసు ప్రభు వారి లోకానికి నిస్సహాయులైనటువంటి వారికి సహాయము చేయడానికి, ఆయన మంచి స్నేహితుడిగా ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన వచ్చి ఉన్నారు. John 1:14 says, యోహాను సువార్త 1:14 So the word became human and made his home among us. He was full of unfailing love and faithfulness. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Leaving the heavenly home, he made the earth his home so that he could be able to be with his people. ఆయన తన పరలోక గృహాన్ని విడిచిపెట్టి ఈ భూమిని తన గృహముగా చేసుకున్నారు. తద్వారా ఆయన తన ప్రజలైనటువంటి వారితో కలిసి ఉండడానికి. The four gospels are full of events that tell us how much he has loved us and how much he has helped us. ఆయన ఏ విధంగా మనల్ని ఎంతగా ప్రేమించారో, ఎంతగా సహాయపడ్డారో తెలియచెప్పడానికి ఈ యొక్క అనేక సంఘటనలు ఈ 4 సువార్తల్లో ఉన్నాయి. Jesus visited the home of Peter and healed his mother-in-law. యేసు ప్రభు వారు పేతురు గృహాన్ని దర్శించి పేతురు అత్తను ఆయన స్వస్థపరిచారు. Reaching Jericho, Jesus called Zacchaeus and said, "Quick, come down. I must be a guest in your home today." యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి చేరుకుని ఆయన జక్కయ్యను ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. On one occasion, Jesus and his disciples were traveling in a boat. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా ఆ నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. Suddenly, there was a storm. అకస్మాత్తుగా ఒక తుఫాను ఎదురైంది. Jesus was simply sleeping in that boat. యేసు ప్రభు వారు ఊరికనే ఆ యొక్క నావ ఓరన పడుకుని ఉన్నారు. When he got up, he silenced the wind and the waves. ఆయన లేచి మెలకు వచ్చినప్పుడు ఆయన తుఫానును, ఆ యొక్క కెరటములను, గాలిని గద్దించారు. When Lazarus died, Jesus went up to the graveyard in Bethany. లాజరు మరణించినప్పుడు బేతనీలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధుల తోటలోనికి ఆయన వెళ్ళారు. As people were weeping, Jesus too wept. ప్రజలందరూ ఏడ్చుచూ ఉంటుండగా యేసు ప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచారు. When Jesus died on the cross, 2 robbers too were crucified, one on the right side, the other on the left side. యేసు ప్రభు వారు శిలువలో మరణించినప్పుడు ఆయన కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. After resurrection, 2 disciples were walking along the road to a village Emmaus. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత ఇద్దరు శిష్యులు ఆ యొక్క ఎమ్మాయి మార్గంలో నడుచుకుని వెళుతూ ఉన్నారు. It was in the early night. అది ఆ తెల్లవారుజామున ప్రాంతం. Oh, Jesus appeared and walked with them. యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షమై వారితో కలిసి నడుచుకుని వెళ్ళారు. Living on the earth, Jesus assured his disciples by saying, "I will not abandon you as orphans, I will come to you." యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు తన శిష్యులకు ఆయన ఒక నిశ్చయత కలుగజేస్తూ వారితో ఈ మాటలు చెబుతున్నారు. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. The children of God, Christ's blood unites us all as God's children. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము దేవునితో మనలను ఐక్యపరుస్తుంది దేవుని బిడ్డలుగా. Christ is now in heaven, క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు పరలోకమందు ఉన్నారు. yet he is longing to have the fellowship of believers on the earth. అయినప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులతో ఆయన సహవాసము కలిగి ఉండాలని ఎంతో ఆశపడుతూ The ఉన్నారు. popular verse Revelation 3:20 proves it. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రఖ్యాతిగాంచిన వచనం ప్రకటన గ్రంథం 3:20 ఈ విధంగా రుజువు చేస్తూ ఉంది. Look, I stand at the door and knock. If you hear my voice and open the door, I will come in and we will share a meal together as friends. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. Jehovah Shammah, the Lord is there. యెహోవా షమ్మా, ప్రభువు మనతో ఉన్నారు. The fifth and the last blessing, 5వ ఆశీర్వాదము, చివరి ఆశీర్వాదం. the Lord is there when you enter eternity. మనము నిత్యత్వములోనికి వెళ్ళినప్పుడు ప్రభువు మనతో ఉన్నారు. Heaven is our final destination. ఆ పరలోకము మన యొక్క చివరి గమ్యము. Jesus said to his disciples like this, యేసు ప్రభువారు ఆయన తన శిష్యులతో ఈ విధంగా చెబుతూ "I am ఉన్నారు. going to prepare a place for you.
నేను మీ కొరకు స్థలము సిద్ధపరచి When వెళ్ళుచున్నాను. everything is ready, I will come and get you so that you will always be with me where I am. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. It is interesting to know that heaven is called as home according to Revelation 21:3. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆ పరలోకము ఆ నిత్యమైన గృహముగా చెప్పబడుతోంది. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం. Look, God's home is now among his people. He will live with them and they will be his people. God himself will be with them. He will wipe every tear from their eyes, and there will be no more death or sorrow or crying or pain. All these things are gone forever. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. What's more, అంతకు మించి ఏంటండి? they will see his face and his name will be written on their foreheads. ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. In short, the nearness and closeness between God's people and our God will be eternal. క్లుప్తంగా మనం చెప్పాలంటే దేవునితో ఉండేటువంటి ఆ సంబంధము, ఆ సన్నిహిత్యము ఆ దేవుని ప్రజలకు ఆ నిత్యములో ఉన్నటువంటి ఆ దేవునికి మధ్య ఈ సహవాసం అనేది నిరంతరము నిత్యత్వం వరకు ఉంటుంది. Yes, he will never leave us nor forsake us. అవును, ఆయన మనలను ఎన్నడూను విడువడు, ఆయన ఎడబాయరు. One day, Sadhu Sundar Singh was traveling in a forest in Nepal. ఒక దినాన సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఒక అడవి ప్రాంతంలో నేపాల్ దేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. It was getting dark in the evening. ఆ సాయంకాల సమయంలో చీకటి పడుతూ ఉన్నది. He had to cross a forest river to reach a village nearby for his night stay. ఆయన రాత్రి బస చేయడానికి ఆ అడవి గుండా ఒక నది దాటి వెళ్లాల్సి To వచ్చింది. his shock, the river was swelled up with water. ఆయన ఎంతో నిర్గంతపోయే విషయం ఏంటంటే ఆ నది పొంగి ప్రవహిస్తూ ఉంది. He prayed to the Lord for help. ఆయన సహాయం కొరకు ప్రభువుకు ప్రార్థన చేశారు. A short tribal man arrived at that spot. ఆ స్థలంలోనికి ఒక చిన్న పొట్టిగా ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన ప్రాంత ఆ వాసి అక్కడికి వచ్చారు. He urged Sundar Singh to sit on his shoulder so that he could carry Sundar Singh through the running water in the river. ఆయన ఆ యొక్క గిరిజన వ్యక్తి సుందర్ సింగ్ గారిని తన భుజాల మీద కూర్చోమని అడుగుతూ ఉన్నాడు, వేడుకుంటున్నాడు. తద్వారా ఆయన్ను మోసుకుని ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి నది గుండా ఆ నది అవతలకు వెళ్ళడానికి There was no option, so Sundar Singh agreed. ఎటువంటి గత్యంతరము లేక సాధు సుందర్ సింగ్ గారు ఒప్పుకున్నారు. With much difficulty, they crossed the river and reached the other bank of the river. ఎంతో కష్టపడి వారు ఆ యొక్క నది దాటి నదిలో నుంచి ఆ అవతల ప్రక్కకు ఒడ్డుకు చేరుకున్నారు. When Sadhu Sundar Singh got down from the shoulder of that tribal man, he turned to thank that man. ఆయన సాధు సుందర్ సింగ్ గారు ఒడ్డున దిగిన తర్వాత, భుజాల మీద నుంచి దిగిన తర్వాత ఆ యొక్క గిరిజన వ్యక్తికి వందనాలు చెబుదామని చూశారు. But to his great surprise, that tribal man disappeared. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ గిరిజన వ్యక్తి ఆయన కనపడలేదు. Then Sundar Singh realized that God had sent an angel to help him. అప్పుడు సుందర్ సింగ్ గారు గ్రహించారు ఏంటంటే దేవుడు ఆయనకు సహాయం చేయడానికి ఒక దేవదూతను పంపించారు. Dearly beloved, remember this great name of God, Jehovah Shammah, the Lord is there. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప దేవుని నామమును జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా షమ్మా, ప్రభువు ఆయన మనతో ఉన్నారు. Let us thank our good Lord for his uninterrupted presence with us wherever we go and whatever we do. మనము ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడికి ఏ పని చేస్తూ ఉన్నా గానీ ఆయన నిరంతరము ఎడతెగని సన్నిధి మనతో ఉండినందుకై మనము దేవునికి, మన ప్రభువునకు వందనాలు చెల్లించాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Jehovah Shammah, the Lord is there.
యెహోవా షమ్మా, ప్రభువు మనతో ఉన్నారు. Shall we pray? ప్రార్థించుకుందాం. Father in heaven, we thank you for your ever abiding presence in our life. పరలోకమందున మా తండ్రి, నాయన నిరంతరము మా తోటి మీ సన్నిధి ఉంటున్నందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, you lead us, Lord, through the various experiences, ప్రభువా, అనేక అనుభవాల గుండా మమ్మల్ని తీసుకుని వెళుతున్నారు. but your hand is always upon us. కానీ నిరంతరము మీ హస్తం మాపైనే ఉన్నది. You strengthen us, O Father, when we are weak. ప్రభువా, మేము బలహీనులుగా ఉండినప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నారు. When our faith is declining, you increased it. మా విశ్వాసములో మేము దిగజారిపోతూ ఉన్నప్పుడు మా విశ్వాసాన్ని మీరు పెంపొందిస్తున్నారు. Your eyes are always upon us. మీ కను దృష్టి నిరంతరము మా మీద You ఉన్నది. are so attentive to our prayers. ప్రభువా, మా ప్రార్థనలు ఎంతగానో మీరు వింటూ ఉన్నారు, జాగ్రత్తగా వింటున్నారు. So, Father, to introduce this Jehovah Shammah, Lord, to the people who do not know you. మిమ్మల్ని ఎరుగనటువంటి ప్రజలకు ఈ యెహోవా షమ్మాని మేము పరిచయం చేయగలిగేటట్టు మాకు సహాయం చేయండి. I pray that you bless each and everyone who is watching this program, ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు. their families. వారి కుటుంబాలను దీవించండి. Lord, we give thanks to you for your presence in our lives. Help us, Lord, not to miss the presence of life. ప్రభువా, మా జీవితాల్లో మీ సన్నిధి ప్రసన్నతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమాత్రం కూడా మీ సన్నిధిని విడిచిపోకుండా మీ కాపుదల రక్షణ మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమెన్.